చిన్నారి కృష్ణుడు, ఓకేనా గోపికమ్మలు, ఇంతమంది కృష్ణులు ఉంటే ప్రపంచం ఎంతో ఎంతో ఉద్ధరించబడి బాగుపడి గొప్ప ప్రయోజకులుగా మారాలి. ఓకేనా? ఏకాగ్రత గురించి ఇంతకు ముందు అంత వివరించలేదు. యాక్చువల్ గా కృష్ణుడు అర్జునుడికి ఎంతో చక్కగా ఏకాగ్రత గురించి వివరించాడు అనమాట. భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, రాజయోగం, ఇట్లా ఇలా వివిధ రకాల యోగాలు అంటే జీవించే పద్ధతిని అర్జునుడికి చెప్పాడు. అదేవిధంగా ఏకాగ్రత యాక్చువల్ గా మనకి అర్జునుడే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే వీడియో స్నేహపూర్వకమైన డౌట్ వచ్చా మళ్ళా ఉండేవాడు అన్నమాట కృష్ణుడితో. యాక్చువల్ గా భగవంతుని మనం ఒక స్నేహితుడిలాగా అంటే ఇప్పుడు రాధాకృష్ణుల ప్రేమ అంటాం కదా, ఆ విధంగా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటే భగవంతునికి అంత సన్నిహితంగా దగ్గరగా అవుతాం అనమాట. భగవంతునికి ఎప్పుడైతే సన్నిహితంగా దగ్గరగా అవుతామో ఆటోమేటిక్ గా మనలో ఉన్న ఏకాగ్రత అనేది కూడా పెరుగుతుంది. ఇది నార్మల్ గా కూడా మెడిటేషన్ ద్వారా అంటే ధ్యానం ద్వారా కూడా ఏకాగ్రతని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్. మన మైండ్ ని మన సోల్ ని ప్యూరిఫై చేసుకోవడం. బట్ డిఫరెంట్ పర్సన్స్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ వీ నీడ్ టు ప్యూరిఫై అవర్ సోల్ అండ్ మైండ్. ఓకేనా? ఎప్పుడైతే ఇప్పుడు తరగతి గదిలో టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు వేరే వేరే ఆలోచనలన్నీ ఉంటాయి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నా, సీసీటీవీలో చూస్తున్నా, పర్సనల్ గా కారిడార్ లో వాక్ చేస్తూ చూస్తుంటే ఏదో ఆలోచనలు ఎక్కడో ఉంటారు మైండ్. సార్ ఏ షర్ట్ వేసి వచ్చారు, లేదంటే ఈరోజు టిఫిన్ ఏం తీసుకొచ్చారు, ఈ ఆలోచనలు తప్పితే మనం బేసికల్ కాన్సెప్ట్ ని ఒక సబ్జెక్ట్ కేవలం చూడమా సబ్జెక్ట్ ని కేవలం సబ్జెక్ట్ గా కాకుండా పూర్తిగా మనం క్షుణ్ణంగా ప్రకృతిలోకి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ సబ్జెక్ట్ ని మన రియల్ లైఫ్ లోకి తీసుకొని రావాలా. ప్రతిదీ ఇప్పుడు తెలుగులో మనకి ఎన్నో పద్యాలు ఉన్నాయి. సైన్స్ లో న్యాచురల్ గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని మన రియల్ లైఫ్ లోకి తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తే మనం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, కవులు లేదా పొలిటీషియన్స్, వివిధ రకాలమైన వర్గాల్లోకి విద్యార్థులు రావాలి. విద్య అంటే కేవలం బట్టి పట్టేసి చదివేసి మార్కులు వచ్చేసి ఒక 10/10 వచ్చినాయి కాలు దగ్గరేసుకొని ఇవి కాదు. ఏదో కొద్దిసేపు ఇంగ్లీష్ లో మాట్లాడితేనే నేను మంచి నైపుణ్యం కలవని అనుకుంటే కాదు. యాక్చువల్ గా వివేకానంద అంటాడు, వ్యక్తిత్వం చేత గొప్పతనం సాధించిన వాళ్ళు భారతీయులు, వీళ్ళ వాళ్ళు కేవలం వేషధారణ చూసి వాళ్ళు గొప్ప వాళ్ళని భావిస్తారనమాట. అదే విధంగా ఓకే, రామకృష్ణ పరమహంస చిన్న కథ చెప్తాను. రామకృష్ణ పరమహంస వివేకానంద యొక్క గురువు అనమాట. వివేకానందతో పాటు ఇప్పుడు మీరు కూడా క్లాస్ రూమ్ లో ఉంటారు కదా, అదే విధంగా తోటి విద్యార్థులు ఉండేవారు. రామకృష్ణ పరమహంస ఎప్పుడు వివేకానంద దగ్గరికే వెళ్ళేవాడు అనమాట. ఆయన్ని కొద్దిగా ఆప్యాయంగా చూసుకోవడం, ఏదైనా చెప్పడం అని మిగిలిన విద్యార్థులకు కొద్దిగా ఈర్ష కలిగింది. ఏంటి ఎప్పుడు వివేకానందనే కలుస్తూ అంటాడు ఏంటి అంటే, ఈ ఇప్పుడు యాక్చువల్ గా మీరు అనుకుంటారు ఒక విద్యార్థి మనసులో ఏం ఆలోచిస్తున్నాడో కూడా గురువుకి అర్థమైపోతుంది వాని చేష్టలు, వాని ప్రవర్తన ద్వారా. మీరేమనుకుంటారంటే సార్కి ఏం తెలియదు అనుకుంటారు, కానీ బట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మీరు క్లాస్ చేస్తున్నప్పుడు పిల్లడు ఏం ఆలోచిస్తున్నాడో కూడా అర్థమైపోతుంది. అదేవిధంగా రామకృష్ణ పరమహంస కూడా అర్థమైంది. ఒకరోజు ఏం చేస్తాడంటే ఒక పిటికెడు బియ్యం తీసుకొని రండి అని విద్యార్థులందరికీ చెప్తాడు. వివేకానందతో పాటు పిటికెడు బియ్యం తీసుకొని రండి అంటే ఎవరికి తెలియకుండా ఒక పిటికెడు బియ్యం తీసుకొని రండి అని అందరినీ ఇళ్ళకి పంపిస్తాడు. పొద్దున్న తీసుకొని రమ్మని అందరూ వచ్చి ఎవరు చూడకుండా ఉన్నప్పుడు మాత్రమే అందరూ వచ్చి తీసుకొని వస్తారు బియ్యం, ఒక పిటికెడు బియ్యం. వివేకానంద వచ్చి ఖాళీ చేతులతో వస్తాడు. రామకృష్ణ పరమహంస వచ్చి ఏది బియ్యం ఇది తీసుకురాలేదా అంటే, మీరే కదా స్వామి, మీరే కదా గురువు గారు, ఎవరు చూడకుండా తీసుకున్నామన్నారు, కానీ భగవంతుడు చూస్తున్నాడు కదా అన్నాడు.
భగవంతుడు చూస్తున్నాడు. అదేవిధంగా విద్యార్థులు కేవలం మెదడుకి ఎక్కించుకున్నారు. ఇక్కడ రామకృష్ణ పరమహంస చెప్పే పాఠాలు మెదడుకి ఎక్కించుకున్నారు, కానీ వివేకానంద హృదయానికి హత్తుకునేలాగా అది హృదయానికి తీసుకున్నాడు అన్నమాట చెప్పిన ప్రతి వాక్యం. అందుకే ఆయన చికాగోకు వెళ్లి అంత గొప్ప విజయాన్ని సాధించాడు. అందుకే ఆయన విశ్వ విజేత అంటాం. ఇక్కడ కొటేషన్ కూడా రాశాను. ఇన్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఫాలో యువర్ హార్ట్. ఓకేనా? మెదడు ఎప్పుడు క్యాల్కులేట్ చేస్తుంది ఏది మంచి ఏది చెడు, కానీ హార్ట్ అనేది కేవలం ఫీల్ అవుతుంది. ఓకేనా? ఏది మంచి ఏది చెడు అనే వివేకంతో విచక్షణతో మంచి చెడు అనేది కేవలం మన హార్ట్ మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లలకి మంచి విషయాలు బోధించాలి అనే ఉద్దేశంతో ఉపాధ్యాయుల స్థానంలో వచ్చాను. మాకి మేము చదివే రోజుల్లో కేవలం ర్యాంకులు మార్కులు ఇవే అనుకున్నాం, కానీ ఇప్పుడు కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ బిల్డింగ్ ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి జీవితంలో తెలుసుకోవడానికే ప్రత్యేకమైన గ్రంథాలు చదివి పిల్లలకి బోధిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన స్థాయికి పోవాలనే ప్రతి గురువు ఆలోచిస్తారు. ఏ టీచర్ కి ఏ పిల్లవాడి మీద కక్ష ఉండదు. ఏదో ఒక దెబ్బ కొడతానే ఇట్లా చూస్తారు, సీరియస్ గా నన్నే కొడతావా ఏమి అన్నట్టు చూస్తారు. ఎందుకు? విద్యార్థులు ప్రతి ఒక్కరూ మంచి స్థాయిలో పోతే గురువుకి ఉండే ఇంకా అది ఫుల్ఫిల్మెంట్, ఇంకా ఫుల్ హ్యాపీయెస్ట్, ఫుల్ పొటెన్షియల్ వచ్చినట్లే. థ్యాంక్ యూ.